చాలా కాలం క్రితం పర్వత మారుమూల ప్రాంతంలో ఒక గాడిద నివసిస్తూ ఉండేది. ఆ గ్రామం ఇరుకైన పర్వత ప్రాంతాల్లో ఉండటం కారణంగా ప్రజలెవరూ కూడా అక్కడ నివసించడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. దానితో కొద్దిమంది మాత్రమే ఆ గ్రామంలో నివసించేవారు. ఒకరోజు ఆ గాడిద ఇలా అనుకుంది, నేను నా జీవితాన్నంతా ఈ గ్రామంలోనే ఎందుకు గడిపేయాలి? నేను ఈ పర్వత ప్రాంతపు అడవిని దాటి అవతల ఏముందో చూసొస్తాను అని అనుకుని ఆలోచన వచ్చిన మరుసటి రోజు ఉదయాన్నే అది బయలుదేరింది. అలా కొద్ది దూరం నడవగానే అది ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించింది. ఇంతకుముందు ఎంతోమంది ఈ భయంకరమైన అడవి గురించి ఎన్నో కథలుగా చెప్పారు. దాన్ని దాటడం అసాధ్యమన్నారు. అయినా కూడా ఆ గాడిద తన ప్రయత్నాన్ని ఏమాత్రం విరమించకుండా మొండిగా ముందుకు నడవసాగింది. ఆ గాడిద గురించి తెలుసుకున్న గ్రామస్తులకు అది చేసిన పని చాలా మూర్ఖంగా అనిపించింది. ఇక ఆ గాడిద కూడా రేపటిపైన ఆశతో మొండిగా నడవసాగింది. ఇలా రోజులు గడిచిపోసాగాయి. కొంతకాలానికి ఆ గాడిద దట్టమైన అడవిని దాటగలిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఏంటి, ఒక గాడిద ఆ భయంకరమైన అడవిని దాటిందా? ఇది ఏమాత్రమూ సాధ్యం కాదు అని ఎంతగానో ఆశ్చర్యపోతూ వారిలో వారే గుసగుసలాడుకోసాగారు. తొందరలోని ఈ వార్త గ్రామమంతా వ్యాపించింది. అప్పుడు అందరూ ఆ గాడిద యొక్క ధైర్యాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఈ వార్తను విన్న ఆ ఊరిలోని కొన్ని కుక్కలు కూడా ఒక గాడిదే దాటగలిగినప్పుడు మనం కూడా ఈజీగా దాటవచ్చు అనుకుని అవి కూడా బయలుదేరాయి. అవి కూడా వాసన చూసుకుంటూ ఆ గాడిద వెళ్ళిన మార్గానే ప్రయాణించసాగాయి. అవి దారిలో కొద్దిగా భయపడ్డా కూడా తమ ధైర్యాన్ని కూడగట్టుకుని కొద్ది రోజుల పాటు నడిచి ఆ అడవిని ఎంతో సమర్థవంతంగా దాటగలిగాయి. కుక్కలు కూడా అడవిని దాటాయన్న విషయం గ్రామంలో తెలిసిపోయింది. దాంతో గ్రామస్తుల్లో ఉత్సాహం బయలుదేరింది. ఒక గాడిద కొన్ని కుక్కలు ఆ అడవిని సులభంగా దాటగలిగినప్పుడు మనం కూడా ఆ అడవిని ఎంతో సులభంగా దాటేయవచ్చు అని అనుకున్నారంతా. అప్పుడు కొంతమంది గ్రామస్తులు కూడా ఆ అడవిని దాటడానికి బయలుదేరారు. వారు కూడా కొన్ని రోజులకు ఆ అడవిని దాటేశారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ ఇరుకైన మార్గం కాస్త విశాలమైన కాలిబాటగా మారిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ఎంతో సులభంగా ఆ మార్గానే ప్రయాణిస్తున్నారు. కొంతకాలానికి ప్రభుత్వం అక్కడ ఒక రహదారిని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. కొంతమంది గవర్నమెంట్ ఇంజనీర్లు ఆ ప్రాంతాన్ని సర్వే చేయడానికి వచ్చారు. అప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా వారికి ఎన్నో సంవత్సరాలుగా మేము నడుస్తున్న ఆ మార్గంలోనే రహదారిని నిర్మించాలని సూచించారు. అప్పుడు చీఫ్ ఇంజనీర్ గ్రామస్తులతో, మీరందరూ ఇదే మార్గాన రోడ్డు నిర్మించాలని ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతాడు. ఎందుకంటే మేమందరం కూడా చాలా కాలం ఈ మార్గానే ప్రయాణించాం. ఈ మార్గం మాకు ఎంతో సులభంగా ఉంటుంది. అందుకే ఈ మార్గాన రోడ్డు నిర్మిస్తే చాలా బాగుంటుందని మేమందరం అనుకుంటూ ఉన్నాం అని చెబుతాడు. అప్పుడు ఆ ఇంజనీర్ మళ్ళీ ఇలా అడుగుతాడు, ఈ మార్గాన్ని ఎవరు నిర్మించారు? నాకు తెలిసినంత వరకు ఈ మార్గంలో ఒక గాడిద ముందు నడిచింది. దాన్ని అనుసరించే మేమంతా నడుస్తున్నాం. ఆ మాటల్ని విన్న ఆ ఇంజనీర్ కాసేపు మౌనంగా ఉండి, ఏంటి, మొదట గాడిద ఈ మార్గాన నడిచిందా? దాన్ని ఇప్పటికీ మీరందరూ అనుసరిస్తున్నారా అని అంటాడు. గాడిద ఈ మార్గాన్ని ఎంచుకోవడంలో నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. కానీ మీరు కూడా గుడ్డిగా ఈ మార్గాన్ని అనుసరిస్తున్నందుకు నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. మేము ఈరోజు ఒక దగ్గర మార్గాన్ని కనుగొన్నాము. ఇది మీ సమయాన్ని ఎంతో ఆదా చేస్తుంది. ఈ మార్గం మీకు ఎంతో సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. కానీ ఇంతకాలం మీరు దీన్ని ఎందుకు కనుగొనలేకపోయారో తలుచుకుంటేనే నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ మాటల్ని విన్న గ్రామస్తులు ఎంతో సిగ్గుతో తలదించుకున్నారు. ఇంతవరకు తాము ఎంతో కష్టతరమైన పాత మార్గాన్ని గుడ్డిగా అనుసరించి అదే సులభమైన మార్గమని భ్రమపడ్డారు. ఆ మార్గాన్ని విడిచిపెట్టి కొత్త మార్గాన్ని కనుగొనడానికి ఎవరూ సాహసించలేదు. దానితో ఎన్నో సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. ఇక మనలో చాలామంది కూడా ఇలాగే వేరొకరు వారి కోసం నిర్మించుకున్న మార్గాన్నే గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు. ఆ మార్గానే ప్రయాణించడం వల్ల అది మిమ్మల్ని వారు కోరుకున్న గమ్యానికి చేరుస్తుందే కానీ మీ గమ్యానికి ఏమాత్రం కాదు. అందుకే గుడ్డిగా ఆ దారిన ప్రయాణించడం ఇకనైనా ఆపండి. లేదంటే కొంతకాలానికి మీ జీవితం మీకు దూరమయ్యే అవకాశం ఉంది. మనమందరం మన జీవితంలో చేసే అతిపెద్ద తప్పు కూడా ఇదే. అందుకే ఇకనైనా అటువంటి తప్పును చేయడం ఆపండి. వేరే వారి పాదముద్రలను అనుసరిస్తూ వెళ్ళకండి.
మీకంటూ సొంతంగా ఒక మార్గాన్ని నిర్మించుకోండి. కష్టమైనా నష్టమైనా సరే ఆ మార్గానే ముందుకు సాగిపోండి. మీలో ఉన్న ఆశలు ఆశయాల్ని తెలుసుకొని వాటిని అనుసరించి మీ మనసేం చెబుతుందో దాన్ని చేయడానికి ప్రయత్నించండి. జీవితంలో ప్రశ్నించడానికి, అన్వేషించడానికి, మీ కొత్త మార్గాన్ని సృష్టించుకోవడానికి ధైర్యం చేయండి. కొన్నిసార్లు ఆ మార్గం మిమ్మల్ని ఎంతో అసౌకర్యానికి గురి చేయవచ్చు. చివరికి మీరు సాహసించి ఎంచుకున్న ఆ మార్గమే మీకు విజయాన్ని ఇస్తుంది. మీ జీవితంలో మీకు ఆనందాన్ని దగ్గర చేస్తుంది. ఇది వాస్తవం. ఇదే వాస్తవం. నా మాటల్ని నమ్మండి. వేరే వాళ్ళ చెప్పుల్లో కాలు దూర్చి ప్రయాణించడానికి ప్రయత్నించకండి. మీ చెప్పుల్లో మీరు కాలు దూర్చి ముందుకు సాగడానికి సంసిద్ధం కాండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో ఒక కారణం కావచ్చు మీరు మీ సొంత మార్గాన్ని కనుగొనడానికి.